మెదక్ జిల్లాలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్లకు క్యూ కట్టారు పబ్లిక్. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మెదక్లో పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సో మొత్తం సంగారెడ్డి జిల్లాలో అంటే మెదక్ పార్లమెంట్ పరిధి కావచ్చు, జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ సరళ ఎట్లా ఉంది, ఉదయం నుంచి ఎట్లాంటి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో మనతో పాటు సంగారెడ్డి కలెక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఓటింగ్ 7కి ప్రారంభమైందని ఎట్లా? సంగారెడ్డి జిల్లాలో మనకు మొత్తము 1616 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ మాక్ పోల్ కంప్లీట్ చేసుకొని 7 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ అయి ఉంది. అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. సో ఎట్లా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రం? అంటే పర్సంటేజ్ పెంచడం కోసం కావచ్చు ఇట్లా. సో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లకు, పోలింగ్ అధికారులకు కావాల్సిన వస్తువులన్నీ కల్పించడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా షేడ్ టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీటి సదుపాయం ఓటర్లందరికీ కూడా కల్పించడం జరిగింది. ఏదైనా సన్ స్ట్రోక్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తే ట్రీట్ చేయడానికి కూడా అక్కడ ఆశా ఏఎన్ఎం స్టాఫ్ని డెప్యూట్ చేయడం జరిగింది. అలానే పోలింగ్ అధికారులకు కూడా దీంట్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మినిమం కావాల్సిన ఫర్నిచరు, ఎలక్ట్రిసిటీ సప్లై అన్నీ కూడా ఇన్షూర్ చేసుకోవడం జరిగింది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కొనసాగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి నియోజకవర్గంలో కూడా మనము 12 మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. 5 ఆల్ ఉమెన్ పోలింగ్ బూత్స్, 5 థీమాటిక్ పోలింగ్ బూత్స్, 1 దివ్యాంగులే పోలింగ్ అధికారులుగా ఉన్న పోలింగ్ బూత్, 1 యువత పోలింగ్ అధికారులుగా ఉన్న పోలింగ్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వీప్ కార్యక్రమాలు కూడా మనం ప్రతి కేటగిరీ కూడా టేకప్ చేయడం జరిగింది. మహిళలకు, యువతకు, వృద్ధులకు, దివ్యాంగులకు, పరిశ్రమలో పనిచేసే వర్కర్స్కి అందరికీ కూడా ఇండివిజువల్ కేటగిరీ వారీగా మనము స్వీప్ కార్యక్రమాలు టేకప్ చేశాము. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని, మీ అందరూ కూడా ముందుకు వచ్చి మీ పోలింగ్ స్టేషన్కి వద్దకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి. ప్రధానంగా సంగారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళంతా ఓటర్లుగా అండ్ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో సంగారెడ్డి జిల్లాలో మనకు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మనము ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ అందరితో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇండస్ట్రీలో కూడా ఓటర్ అవేర్నెస్ ఫోరం అన్నది మనం ఏర్పాటు చేశాము. ఎన్నికల ముందే ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఓటర్కి కూడా ఓటు హక్కు ఉందా లేదా అన్నది చెక్ చేయించాము. అండ్ ఆ ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టి ఈ May 13th నాడు పోలింగ్ ఉంటుందనే విషయం అందరికీ కూడా తెలియజేసి తప్పకుండా వారు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా వారి ద్వారా కూడా కోరించాము. అండ్ గవర్నమెంట్ తరఫున కూడా పెయిడ్ హాలిడే అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కూడా ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ అందరికీ కూడా తెలియజేసి ఓటర్లు అందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఫెసిలిటేట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఈవీఎంలు ఇప్పటికే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి నారాయణఖేడ్లో, కానీ అవి మీ దృష్టికి వచ్చినాయి అంటే ఎట్లా? కొన్ని చోట్ల మనకు ఎర్రర్స్ అన్నవి రావడం జరిగింది. మరి సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర కూడా మనం రిజర్వ్ ఈవీఎంస్ అన్నది ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్ ఇంజనీర్స్ కూడా మండల స్థాయిలో డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ ఎర్రర్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఇంజనీర్స్ని కాంటాక్ట్ అయిపోయి ఈవీఎంస్ రీప్లేస్మెంట్ అన్నది ఇమీడియట్గా చేసి ఎక్కడ కూడా డిలే లేకుండా కూడా చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈవీఎంలు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, ఎర్రర్స్ వచ్చినాయి. అక్కడ కొంత పోలింగ్ ఆలస్యమైంది. మిగతా చోట్ల వాటికి ఆల్టర్నేటివ్గా వెంటనే మరో ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్, సంగారెడ్డి.